నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారున్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు ఇప్పుడు ఆడవాళ్ళ మీద బల్లి పడితే ఏమైనా దోషంగా మారుతుందంటారా? ఎందుకనంటే మన బల్లి శాస్త్రం కూడా ఉంది. అంటే ఎక్కడెక్కడ పెడితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయని నిజంగా అదంతా నిజమే అంటారా? ఏదైనా ప్రమాదం ఉందా అసలు? ఇది నిజం. నిజమే. బల్లి పడడం నిజం. హ్మ్. బలి శాస్త్రం ఉంది. బలి శకునం అంటాం. హ్మ్. బల్లి ఏమనుకుంటదంటే, ఈ గోడకి అతుక్కొని ఉంటది బల్లి. అవును. క్రింద మనల్ని చూస్తది. చూసి నేను ఈ ఈ ఈ పిచ్చోళ్ళు క్రింద కూర్చొని ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు. ఈ గోడ నేను ఆపేస్తున్నాను. ఈ గోడ మీద పడితే ఈళ్ళంతా పరిస్థితి ఏమైపోతది? ఏమైపోతారు వీళ్ళు? అని హ్మ్. అలా అంటుకొని ఉంటదనమాట. అలా ప్రతి బల్లి అనుకుంటదట. అయితే ఆ బల్లి పొరపాటున మనకి శిరస్సు మీద పడిందనుకో, హ్మ్. మరణం త్వరలో ఉందని సూచిస్తది. బల్లి చెప్పేస్తది. బలి శకునం చెప్తుంది. ఆ! నెత్ అందులో అలా ఉంటుంది. బలి అవును. శకునంలో చెప్పింది నేను చెప్తున్నాను. బలి శాస్త్రంలో. నెత్తి మీద పడితే డెఫినెట్ మరణం. ఓ 3 నెల్లో, 6 నెల్లో, 5 నెలల్లో మొత్తం మీద మరణం ఉంటుంది. అలాగే ఒక్కొక్క బాడీ పార్ట్ మీద, భుజము మీద పడిందనుకో, మనకి మన శక్తికి ఎడమ మళ్ళీ ఇందులో రకాలున్నాయి. మగాళ్ళకేమో కుడి మంచిది, ఎడమ చెడ్డది. హ్మ్. ఆడవాళ్ళకేమో ఎడమ మంచిది శుభం, కుడి చెడ. ఒక సినిమాలో గూడా ఉంది గదండీ! హ్మ్. బలి పడితే అవును. అదృష్టవంతులైతారు. నిజం. జలజచ్చ అంటాడు ఆ! రాజేంద్ర ప్రసాద్. అవును. జలజచ్చ. అలా వాళ్ళేంటి ఆ యొక్క బల్లి మన యొక్క ఏ పార్ట్ మీద పడితే ఆ పార్ట్‌కి కుడివైపు పడితే మంచిది. ఆ! అందువలన భుజము ఉంటే తన యొక్క పరాక్రమము చేత త్వరలో ఏదో ఒక విజయం జరగబోతోంది అన్నట్టు. అనేటటువంటిది ఒక సూచిస్తది. ఇలా పాదం మీద పడిందనుకోండి, మనం తిరుగుతూ, తిరుగుతూ ఎక్కడో కుర్చీ తాత మనం చచ్చిపోయాడు చూడు ఆ! ఏది కృష్ణకాంత్ పార్క్‌లో. అలాగా వడదెబ్బ తగిలి అలా పోతాము అని రకరకాలుగా ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద కంటి మీద పడినప్పుడు కంటికి ప్రమాదం ఉంది. తర్వాత కుడి కన్ను మీద పడితే అదృష్టం సంభవిస్తుంది. తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి తప్పిపోయినటువంటి ఇంట్లో వాళ్ళో, దూరపు బంధువులో రావడానికి అవకాశాలున్నాయి. ఇలా అనమాట. సో, మరి దీనికి పరిష్కారం ఏమిటండి అనంటే, వెంటనే తలంటు స్నానం చేయాలి ఫస్టు. చేసేసి దేవుడి గది దగ్గరికి వెళ్ళి, ఇంత ఉప్పు, ఇన్ని మిరియాలు తీసుకొని, అక్కడ బలిపీఠంలాగా, ఒక నైవేద్యంలాగా అక్కడ పెట్టి, అక్కడ మనము దీపారాధన చేసి మనము పూజ చేసుకోవాలి. హ్మ్. ఇలా చేసుకుంటే సరిపోతుంది. అందువల్లనే మనకి కంచిలో ఒక ఇప్పటికి కూడా ఉంటుంది. ఏది ఇప్పుడు దొబ్బేశారనమాట మొన్న. వెండి బల్లి, బంగారపు బల్లి అని 2 ఉంటాయి. జనాలు అక్కడ ఫిక్స్ చేసుంటాయి. దాన్ని ముట్టుకొని, ముట్టుకొని, ముట్టుకొని ఆ బంగారం బల్లి, వెండి బల్లి అరిగిపోయినాయి. హ్మ్. అరిగిపోయినియి రిపేర్ చేయరా బాబు అని చెప్పి స్టాఫ్ తీస్తే, దాన్ని ఏకంగా ఆ దేవాలయం సభ్యులు ఉంటారు కదా! వాళ్ళు దొబ్బేశారనమాట. హ్మ్. అందుకే పేపర్‌లో కూడా ఆ మధ్య వచ్చినియి. సో, ఈ రకంగా అక్కడ ఆ బంగారపు బల్లి, వెండి బల్లి ఎందుకు అనంటే, మనం అది ముట్టుకోవడం వల్ల మనకి దోషం. దోషం పోతుంది. ఇలా బల్లి మన మీద పడినప్పుడు ఈ ఈ యొక్క దోషం పోతుంది. ఈ హ్మ్. బంగారపు బల్లిని ముట్టుకున్నాడు అని సాక్ష్యం చెప్పడానికి సూర్యచంద్రుల బొమ్మలు కూడా ఉంటాయక్కడ. ఈ మనం చచ్చిపోయిన తర్వాత ఈ సూర్యుడు, చంద్రుడు యమధర్మరాజుకి చెప్తాడనమాట. ఆ! వీళ్ళు బల్లిని పడినా మనకి వెండి బల్లిని, బంగారపు బల్లిని ముట్టుకున్నారు. కాబట్టి నో ప్రాబ్లమ్ దోషాలు పోయినియి. వీళ్ళు స్నానం చేసి మిరియాలు, ఉప్పు పెట్టలేదని. కాబట్టి మొత్తం మీద ఓవరాల్‌గా మనకి ఈ యొక్క బల్లి అనేటటువంటిది ఏం చేస్తుందంటే మనకి శకునంలాగా ముందు జరగబోయేది చెప్పుద్ది. అందువల్ల తల మీద పడిందనుకో మనము మృత్యువుకు సంబంధించినటువంటి పనులు చేయకూడదప్పుడు. అదే. ప్రాణం మీదకి తెచ్చుకునే పనులు అంటే చేసుకోకుండా కొన్ని కొన్ని సార్లు మన మొహం మీద అంటే పెదవుల మీద అనుకోవచ్చు, చేతుల మీద గూడా వాలుతూ ఉంటాయి. దానికసలు ఏంటంటారు? ఇప్పుడు పెదవుల మీద పడ్డాదనుకోండి, పెదవులు త్వరలో గొడవ రావడానికి అవకాశాలున్నాయి. పెదవుల నుంచే కదా మనం మాట్లాడతాం. అవును. ఆ మనం తర్వాత నోరే జాగ్రత్తగా. అందువలన ఈ ఎడమ పార్ట్‌లో పడితే మగవాళ్ళకి ఈ యొక్క గొడవలు ఖచ్చితంగా వస్తాయి. హ్మ్. కుడి పార్ట్ పెడితే ఆ నోటి మంచితనం వల్ల ఇతరులు మనకి సహాయం చేస్తారు అని. అలాగే బుగ్గల మీద పడిందనుకోండి, బుగ్గల మీద పడితే బంధువులొస్తారు. చెవి మీద పడిందనుకోండి, ఇతరులు అంతా కూడా శుభం భ్రూయాత్, అప్రియం న భ్రూయాత్.
ఎంతసేపు కూడా ప్రియమే మాట్లాడాలి, అప్రియం మాట్లాడకూడదు అన్నారు. అప్రియమైనటువంటి విషయాలు మనం వినలేమనమాట. త్వరలో చెడు వార్తలు ఎడమ చెవి మగాడికి పడిందనుకోండి, త్వరలో వాళ్ళ తల్లిదండ్రుల లేదా వాళ్ళ బంధువుల మరణ వార్తలో, దూరపు బంధువుల మరణ వార్తలో, ఇలా ఏదో ఒక చెడుకు సంబంధించినటువంటి ఉద్యోగం విషయం. పోయిందనో, ఏదో ఒక చెడ్డ న్యూస్ వస్తుంది అని అర్థం. హ్మ్. అలాగే వీపు మీద విమానం మోత అంటారు. వీపు మీద గనక పడితే దెబ్బలు తగులుతాయి అని. ఎడమ వైపు కనుక ఉంటే ఎవరో ఒకళ్ళతో ఘర్షణ పడి దెబ్బలు తింటారు అని. అలాగే ఈ యొక్క తొడ భాగంలో పడితే కుడి తొడ మీద పడితే కనుక కామ సౌఖ్యము అనేటటువంటిది, పడక సౌఖ్యం అనేటటువంటిది దొరుకుతుంది. వివాహాలు తొందరగా అవుతాయి అని. ఎడమ స దీని మీద పడినప్పుడు భార్యాభర్తల మధ్య విరోధం జరుగుతుంది. గొడవలు ఇగో స్టేట్‌కి వెళ్ళి అని చెప్పి ఇలా మనకి ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద బాడీ మీద మనకి దీన్ని చెప్పడం జరిగింది. అయితే అండి ఒకవేళ బల్లి పడిన తర్వాతకి మనం చేయాల్సిందంటూ ఏంటండి? తలంటు స్నానం చేయడం ఫస్ట్ హ్మ్. ఇమ్మీడియేట్‌గా. ఎవరిని ముట్టుకోకూడదు. హ్మ్. కంచెల్లారా, కంచెల్లారా అని చెప్పేసి ఇదివరకు కాలంలో బంగారు బల్లి ఇది ముట్టుకుని వాళ్ళని ముట్టుకునేవారు. ఇప్పుడు ఎవరెళ్లారో, ఎవరు వెళ్ళలేదో తెలీదు గదా! తెలీదు కాబట్టి, వీళ్ళేం జేస్తున్నారు చక్కగా తలంటు స్నానం చేసుకొని, దీపారాధన పెట్టి, మనం ఉప్పు, మిరియాలు ఇందాక చెప్పినట్టుగా నైవేద్యంగా పెట్టుకొని, ఆ తర్వాత అది తీసేసి మర్నాడు నదిలో, చెరువులో, నీళ్ళల్లో కలిపేయొచ్చనమాట. ఈ విధంగా చేస్తే సరిపోతుంది. పోయింది. చాలా చక్కగా తెలియసాయి గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.